మన మధ్య లేరు అనేది నమ్మశక్యంగా కావటం లేదు. ఆయనతోటి నాకున్న అనుబంధం కేవలం ఒక నిర్మాత నటుడుగానే కాకుండా కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితులు, నాకు కావలసిన వాళ్ళు, అత్యంత ఆప్తులు ఏడిది నాగేశ్వరరావు గారు. వారి కుటుంబానికి, మావయ్య గారు అల్లు రామలింగయ్య గారి కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వాళ్ళకి నా పెళ్లి సమయం నుంచి కూడాను, జరిగిన సమయం నుంచి కూడాను వారి కుటుంబంతో నాకు ఎనలేని సత్సంబంధాలు ఉన్నాయి. నేను వారి పూర్ణోదయ సంస్థ అప్పట్లో చేసినటువంటి ఒక సినిమా తాయారమ్మ బంగారయ్యలో గెస్ట్ రోల్ చేశాను ఆయన రిక్వెస్ట్ మీద. ఆ తర్వాత స్వయం కృషి, ఆపద్ బాంధవుడు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేయటం జరిగింది. ఆ రెండు నాకు అత్యద్భుతమైనటువంటి సినిమాలు. ఈరోజు కూడా అవి తలమానికమైనవి. వాటి గురించి నేను గొప్పగా చెప్పినటువంటి సినిమాలు. అలాగే నాకు 2 సినిమాల్లోనూ నంది అవార్డ్స్, మరెన్నో ఇతర అవార్డ్స్ రావడానికి దోహదపడిన సినిమాలు స్వయం కృషి, ఆపద్ బాంధవుడు. అంత గొప్ప సినిమాలు నాకు రావటం అన్నది, అది పూర్ణోదయ సంస్థ నాగేశ్వరరావు గారి ద్వారా రావటం అన్నది నాకు అది గొప్ప అనుభూతి. నాగేశ్వరరావు గారి విషయంలో ఆయన నటుడుగా రావాలని, నటుడు కావాలని వచ్చినా సరే ఒక అత్యున్నతమైనటువంటి అభిరుచి గల నిర్మాతగా తను ఆవిష్కరించున్నారు ఈ పరిశ్రమలో. ఎంతటి కమర్షియల్ సినిమాలు చేసే పరిస్థితులు వచ్చినా సరే కమర్షియల్ చిత్రాలకు ఆయన లోబడకుండా కళాత్మక విలువలు ఉండే సినిమాలకు అరకొన ఈస్థెటిక్ వాల్యూస్ తోటి మన సంప్రదాయాలని వెలికి తీసే చిత్రాలే అదొక కమిట్మెంట్ లాగా ఆయన చేశారు. ఏ రోజు సినిమా అనేది ఎంత వ్యాపార దృక్పథంతో ఉన్నా సరే వ్యాపారమే కాకుండా కళాత్మకంగా వాటికి మనం వంతు మన సేవ చేయాలి అనే కళా సేవతోటి ఆయన సినిమాలు చేయడం జరిగింది. అందుకనే ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. అలాంటి అత్యద్భుతమైన సినిమాలు తెలుగు పరిశ్రమ గర్వించే దిశగా గర్వించేటువంటి గొప్ప సినిమాలు తీశారు ఆయన. చెప్పాలంటే భారతీయ సినీ పరిశ్రమలో ప్రపంచపరంగా కూడా తెలుగు సినిమాల యొక్క గౌరవాన్ని ఇనుమడింపచేసే విధంగా సినిమాలు తీసి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ రకంగా ఆయన అంత గొప్ప నిర్మాత, నా నిర్మాత కావటం నిజంగా నాకు చాలా చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఆయన మన మధ్య లేకపోవటం అన్నది చాలా దురదృష్టం. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాను. శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర్ సంగమం, సిరిసిరి మూవ, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి, సీతాకోకచిలుక, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సినిమాలు, ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు. అంటే కేవలం డబ్బు చేస్తామే కాదు, చాలా తెలుగు సినిమాకి గౌరవం తీసుకొచ్చిన చాలా సినిమాలు తీసిన నిర్మాత శ్రీ ఏడిది నాగేశ్వరరావు గారు. నాకు మా ఫ్యామిలీకి చాలా చాలా అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద ఫీల్ అయ్యే ఫ్యామిలీ అయింది. ఎంత క్లోజ్ అంటే మా ఫ్యామిలీకి స్వాతి ముత్యంలో పిల్లలు కావాలంటే అందులో వేసిన పిల్లలు మా అన్నయ్య, మా అక్క, మా కజిన్స్ అందరం చాలా మాకు బాగా కావాల్సినారు. నా ప్రతి ఫంక్షన్, అది మా ఇంట్లో ఉన్న నా పెళ్ళి కావచ్చు, లేదంటే మా ఇంట్లో ఉన్న గృహప్రవేశం కావచ్చు,
లేదంటే మా ఇంట్లో ఉన్న ఏ ఫంక్షన్ అయినా మొట్టమొదటిగా మేము ఫోన్ చేసి పిలిచేది ఎర్ర వాళ్ళ భార్యలు. సో అలాంటి ఆయన వాళ్ళ లేరు. నాకెంతో చాలా గౌరవమైన ప్రొడ్యూసర్ ఆయన. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు సినిమా. నిజంగా ఇలాంటి టైంలో అది ఏం మాట్లాడతాను తెలియదు. థ్యాంక్ యూ. ఇది కొన్ని సంవత్సరాల బంధం, అందువల్ల ఇవాళ ఈ బంధం తెగిపోయింది అనిపిస్తుంది. ఒక దర్శకుడు, ఒక నిర్మాత బంధం కాకుండా ఒక రక్త సంబంధం ఉన్నటువంటి దగ్గర బంధువుని కోల్పోయినటువంటి ఒక విషాదమైనటువంటి సమయం. భగవంతుడు వారి కుటుంబాలకి మన చుట్టూనే ఉంటూ ఇంకా అద్భుతమైన సినిమాలు మనందరితో తీయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన సాధించింది, ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి లైన్స్ కానీ, సినిమాలు కానీ, కథనాలు కానీ, ఆ మేకింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా హృద్యంగా ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అని అంటాం మనం. అవి చాలా హృదయపు లోతుల్లోకి తీసుకెళ్ళిపోయేటటువంటి సినిమాలే ఆయన చేశారు. అవి ఆయన చేసినవి తక్కువ సినిమాలు అయినా ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు సంపాదించుకోగలిగారు. స్వయం కృషితో పైకి వచ్చిన మహానుభావుడు ఆయన వాళ్ళ లేకుండా వెళ్ళిపోయాడు. వయసు 81 సంవత్సరాలు కావచ్చు, కానీ ఆయన కీర్తి మాత్రం 1000 సంవత్సరాలు జీవించే ఉంటుంది. అంత మహానుభావుడికి తప్పనిసరిగా దివ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ, ఏడిది నాగేశ్వరరావు గారు లేరు అంటే నిజం కాదు. తెలుగు చలనచిత్ర సీమ ఉన్నంతకాలం ఆయన ఉంటాడు, ఆయనకి మరణం లేదు. A producer who cared so much for quality and the producer who made us all very proud. ఇన్ని నేషనల్ అవార్డ్స్ గెలిచి అన్ని మంచి ఫిలిమ్స్ తీసి నన్ను రాజమండ్రి నుంచి పిలిపించి క్యాటరింగ్ షూటింగు ఒక 4 రోజులు ఉంటుంది అనగానే, నేను 4 రోజులు చేయాలా అనగానే ఏం పర్వాలేదు మా అబ్బాయిలు కూడా ఉంటారని నేను ఒక యాక్టర్గా చూడలేదు, కొడుకుగా చూశాను వీడియోలో. అట్లాంటి నిర్మాత మనకి ఈ రోజున రాకుండా పోయారు. ఆయన పిక్చర్స్ అన్ని మ్యూజిక్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. సితారాలో వెన్నెల్లో గోదావరి అందం పాటకి నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేను 15 రోజులు ఊళ్ళో లేను. రాత్రి కారులో వస్తుండగా మాకు ఈ సంగతి తెలిసింది. నేను నిజంగా దీనికోసమే నేను ఊరి నుంచి వచ్చానేమో అనిపిస్తుంది వాళ్ళు ఆయన చూడడానికి. భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ప్రార్థన చేస్తున్నాను. మొదటి సినిమా తాయారమ్మ బంగారయ్య చిత్రానికి మా గురుగారు చక్రవర్తి గారు మ్యూజిక్ చేస్తే దానికి నేను గిటారిస్ట్గా పనిచేశాను. అటువంటి వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఈరోజు మనలో లేరు అంటే ఇండస్ట్రీకి చాలా తీరం లేదు. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సాంఘికం తెలియజేసుకుంటాను. సాహసంతో కళాత్మకమైన సినిమాలు తీస్తే అటు రివార్డులు, అవార్డు కూడా మనం సంపాదించుకోవచ్చు అన్న ఒక మంచి సందేశాన్ని ఆయన ఇచ్చారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.